కృష్ణా జిల్లాలో స్వర్గీయ కాగిత వెంకట్రావు 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెడన పట్టణంలోని కృష్ణా జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగిత వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు ఆయన నిరంబడ జీవితం, ప్రజలతో కలిసిమెలిసి ఉండే స్వభావాన్ని స్మరించుకున్నారు. 4 సార్లు పెడన నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బీసీ నాయకుడిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతినిధులు పాల్గొని ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఘన నివాళులర్పించారు. ప్రియ నాయకుడు కాగిత వెంకట్రావు గారి జన్మదినానికి ఒక్క పిలుపు ఇవ్వగానే ఇంతమంది సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన అతిరథ మహారథులకు, బీసీ సోదరులకు, అన్ని హోదాలలో ఉన్న నాయకులందరికీ ముఖ్యంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు కాగిత వెంకట్రావు గారి గురించి మాట్లాడాలంటే ఒకరోజు, ఒక పూట, ఒకరోజు, ఒక నెల సరిపోదు. ఎందుకంటే ఆయన 1983 నుంచి రాజకీయాల్లో ఉండి ఎంతో మందికి అనేక విధాలుగా, అనేక రకాలుగా సేవలు అందించి ఎన్నో మన్ననలు పొందిన మహానుభావుడు శ్రీ కాగిత వెంకట్రావు గారు. ఆయనకి నాకు ఉన్న నేపథ్య గానం గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు కాబట్టి 2 ముక్కలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆయనకి నాకు ఉన్న అనుబంధం చాలా దగ్గర అనుబంధం. నన్ను ఒక చిన్నపిల్లోళ్ళ చూసేవాడు ఆయన. ఏ పనులుండా ప్రతి పని ఆ చెయ్యి ఈ చెయ్యి అనకుండా నాకు చెప్పి, ప్రతి పని కూడా చెప్పి ఆ పని చేసుకురారా అంటే ఒక శిష్యుడిలాగా వెళ్ళి అది మంచిగా చేయడం నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన పని చేసి అప్పచెప్పే బాధ్యతలో పూర్తి నమ్మకాన్ని కలిగించుకున్నానని, ఆయన ఎప్పుడు ఏ పని చెప్పినా చేసి పెట్టాను అనే సంతృప్తి నాకు ఉంది.